హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. మేమైతే ఈరోజు శ్రీ కాలభైరవ స్వామి టెంపుల్, కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, గ్రామం ఇసన్నపల్లి. మేమైతే ఈ టెంపుల్కి రావడం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాము, ఇప్పటికైతే కుదిరిందనమాట. అంటే మమ్మల్ని చూసిన వాళ్ళే చెప్తున్నారు, కాలభైరవ స్వామి గుడికి వెళ్ళండి, మీకు అంతా మంచి జరుగుతుంది, ఏ నరదృష్టి ఉన్నా వెళ్ళిపోతుంది అని చెప్పేసి మేము ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ రావి చెట్టు కనిపిస్తుంది కదా, మొక్కులు ఒప్పుకొని అక్కడ కొబ్బరికాయలు కడతారనమాట, మొక్కు ముడుపు కడతారు, అన్నీ ఎంత మంచి జరుగుతాయి అనమాట. సాక్షాత్తు ఆ పరమశివుడు కొలువైన కాశీ పుణ్యక్షేత్రం. ఆ క్షేత్రానికి క్షేత్ర పాలకుడు ఈ కాలభైరవ స్వామి అన్నమాట. పరమశివుని మానస పుత్రుడే ఈ కాలభైరవ స్వామి. అలాంటి కాలభైరవ స్వామి నిలువెత్తి రూపం, అంటే 9 అడుగులలో ఉంటారన్నమాట స్వామి. అదే ఈ దేవాలయం అన్నమాట. మనకు కాశీ తర్వాత అంతటి పుణ్యక్షేత్రం ఏదైనా ఉందంటే ఈ కాలభైరవ స్వామి టెంపుల్ అన్నమాట. ఇది ఇసన్నపల్లిలో ఉంది. ఇసన్నపల్లిలో వెలిసాడనమాట కాలభైరవుడు మన కోసం. మేము వెళ్ళింది ట్యూస్డే రోజు, అంటే మంగళవారం రోజు అనమాట. మెయిన్ అయితే మంగళవారము, ఆదివారము, శనివారం అనమాట బాగా రష్ ఉంటుంది. ఆల్రెడీ మేము వెళ్ళేసరికి 9 అయింది, కానీ ఆ లోపే ఎంతమంది పబ్లిక్ ఉన్నారో చూడండి. చాలామంది అభిషేకాలు చేస్తున్నారు మడి కట్టుకొని, అంటే ఇట్లా అంటే మంచిగా అక్కడ 5 బకెట్ల స్నానం చేయాలి. అక్కడ బావి ఉంటుంది అనమాట. ఆ బావి నుంచి చేరుకొని 5 బకెట్ల స్నానం చేసి స్వామివారికి అక్కడ స్వయంగా మన చేతులతోనే మనం అభిషేకం చేయొచ్చు అనమాట. లోపలికి వెళ్ళి గుడి అయితే చాలా బాగుందన్నమాట. చాలా ప్లేస్ ఉంది బయట కూడా. మేమైతే వెళ్ళడం ఫస్ట్ టైమే, కానీ మాకు చాలా బాగా నచ్చింది. ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయినామా అబ్బా అనిపించింది, అంత బాగుంది అసలు టెంపుల్ అయితే. మనకు చాలా లాంగ్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా అక్కడ రూమ్స్ అనేవి అవైలబుల్ ఉంటాయి అనమాట. ఏసీ రూమ్స్ అయితే 500, నాన్ ఏసీ అయితే 200 అనమాట. మనము అంటే బుక్ చేసుకోవాలంటే కూడా జస్ట్ 1 డే ముందు చెప్తే చాలు, వాళ్ళు బుక్ చేసేస్తారనమాట రూమ్స్ మన కోసం. మేమైతే లాకెట్ తీసుకున్నాం అనమాట. లాకెట్స్ తీసుకొని ఇంకా మా సార్ ఒకరికొకరు పిల్లలందరికీ అంటే రెడీ చేస్తున్నాను అనమాట. ఇక్కడ మా అక్క, మా సారు పిల్లలకి మెడలో వేసుకుందామని చెప్పేసి ఇంకా మా ఆయనకు కూడా వేసుకోమన్నారు. సో ఇంకా మా పిల్లలకి అందరికీ మా ఆయన, మా అక్క కడుతుంటే నేను మా సార్కి నేనైతే కట్టినాను అనమాట. 1 by 1 కట్టుకుంటున్నారు మెడలో లాకెట్స్. దండలు మీ అయ్యకి చేతులకి అవి ఇవి ఉండదు. ఇదైతే ఉండాలి, ఇది ఉండాలి చాలు. వేరే వద్దు. చిక్కుడు చక్కెర కూడా వస్తుందట. ఇంకా దర్శనం అయిపోగానే మా సార్ ప్రసాదం తీసుకొస్తా అని చెప్పేసి వెళ్ళారనమాట. అక్కడికి వెళ్ళి చూడగానే మా సార్కి తెలిసిన అంకులే ఉన్నారనమాట. అంటే మా సార్ పెట్రోల్ పంపులో మేనేజర్గా చేసారు. 13 years బ్యాక్ ఒక అంకుల్ అనమాట అక్కడ జాబ్ మానేసి ఇక్కడికి వచ్చి ఉన్నారు. అప్పుడే చాలాసార్లు చెప్పిండంట, రండి సార్ ఒకసారి రండి రెడ్డి అని చెప్పేసి అడిగారట. ఈ సడన్ విజిట్లో సడన్గా పరిచయం అయ్యారనమాట అంకుల్. ఇంకా మమ్మల్ని కూడా లోపలికి పిలిచి కూర్చోబెట్టారు. ఇంకా మేము బయట ప్రదక్షిణలకు అయితే మేము వచ్చి బయట కూర్చున్నాం. మా సార్ని పాపం 1 hour అక్కడనే కూర్చోబెట్టుకున్నారు మాట్లాడదామని చెప్పేసి. ఇంకా మేమైతే ప్రదక్షిణలు చేద్దామని చెప్పేసి వచ్చేసినాము. ఇంకా అన్నీ మాట్లాడుకుందామన్నా కూడా అంకుల్కి పాపం టైం దొరకట్లేదు, ఎందుకంటే ప్రసాదాలు అవి ఇవి ఉంటుంది కదా టెంపుల్ అంటే, ఇంకా అదే రష్ ఉంటుంది. తర్వాత ఇక నంబర్ తీసుకున్నారు, తర్వాత మాట్లాడదాం రెడ్డి మనము అని చెప్పేసి. ఇక్కడ యూషిర్ అసలు టెంపుల్ ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇవే అనమాట రూమ్స్ ఇటు సైడ్ ఉన్నాయి. ఇది 4 ద్వారాలు ఉన్నాయన్నమాట లోపలికి రావడానికి. అంటే ఫుల్ రష్ ఉన్నప్పుడు మాత్రమే ఈ 4 doors అనేవి ఓపెన్ చేస్తారు. ఇప్పుడైతే 3 doors ఓపెన్ ఉన్నాయి. ఇగో ఇవి ఆ రూమ్స్. ఇటు ఒకటి ఉంది కదా ఎంట్రన్స్, ఇదన్నమాట మనకు లెఫ్ట్ సైడ్లో. మేము వెళ్తుంటే మాకు లెఫ్ట్ సైడ్లో అన్నమాట అది. ఇంకా 4th ఎంట్రన్స్.
అంటే టెంపుల్కి 4 సైడ్ ఓపెన్ ఉందన్నమాట. చాలా పెద్దగా ఉంది అసలు. చూడండి, ప్రదక్షిణ చేయడానికి కూడా ఎంత విశాలమైన ప్లేస్ ఉందో చూడండి అసలు. అక్కడ ఉన్నారనమాట ఇంకా, అంటే భక్తులు, అంటే ముందు రోజు వచ్చి ఉండేవాళ్ళు, అక్కడ నిద్ర చేసే వాళ్ళు నిద్రలు చేస్తారనమాట, మొక్కుకున్న వాళ్ళు. ఈ టెంపుల్ హైదరాబాద్ నుంచి 130 కిలోమీటర్స్ వస్తుందన్నమాట. అసలు ఎట్లాంటి చెడు ఆలోచనలు ఉన్నా, ఏ డిప్రెషన్స్ ఉన్నా, చెడు అలవాట్లు ఉన్నా, నరదృష్టి ఉన్నా, ఏది ఉన్నా ఇక్కడికి వస్తారనమాట. హ్యాపీగా అట్లా 2-3 డేస్ ఇక్కడ నిద్రలు కూడా చేస్తారనమాట. చూడండి అసలు ఎంత పెద్ద ఉంది. ఇటు సైడ్ నుంచి వెళ్తే మనకి అక్కడ బావి, కోనేరు అట్లాంటివి ఉన్నాయన్నమాట. చూడండి ఎన్ని ముడుపులు కట్టారు గుడి చుట్టూ. చూడండి, మేమైతే ఫస్ట్ టైం. ఏదైనా తప్పులు చెప్తే మాత్రం క్షమించండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని ప్లీజ్. ఇంకా చూడండి ఎంత బాగుంది అసలు టెంపుల్. 4 సైడ్స్ ఇంత పెద్ద ఉంది టెంపుల్. ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయన్నమాట, చలివేంద్రం. ఇక్కడ మనకు గజస్తంభం ముందు భైరవుడు ఉన్నాడు. ఆ స్వామిని చూస్తూ కాపలా కాస్తూ ఉంటాడనమాట భైరవుడు, మన గ్రామ సింహం. వీళ్ళందరూ వాటర్ తాగుతుండు. క్యాండికి శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానము, గ్రామం ఇసన్నపల్లి, మండలం రామారెడ్డి, జిల్లా కామారెడ్డి. వైశాఖ మాసం వేడుకలు ఇవి. అంటే ఏ రోజు ఏమేమి చేస్తారనమాట. పండ్లతో అలంకరణ, తీపి పదార్థాలతో అలంకరణ, కూరగాయలు, మళ్ళీ 1,00,000 పుష్పాలతో అలంకరణ. అక్కడ డేట్స్ కూడా ఉన్నాయన్నమాట, ఏ రోజు ఏ పూజలు చేస్తారు అని చెప్పేసి. ఈ ఎంట్రన్స్ అనేది బ్యాక్ సైడ్ వస్తుంది అన్నమాట. చూడండి అసలు ఎంత విశాలమైన ప్లేస్. అసలు బయట చూడండి ఇంకెంతగానో ప్లేస్ ఉందో అసలు. ఇక్కడ మనకు బ్యాక్ సైడ్ కూడా రూమ్స్ ఉన్నాయన్నమాట. ఇంకా పార్కింగ్కి కూడా అసలు లోటే లేదన్నమాట, అంత ప్లేస్ ఉంది. రూమ్స్ అక్కడ కనిపించే రూమ్స్ ఇంకా ఉన్నాయన్నమాట, బయట ఉన్నాయి, లోపల ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి ఎన్ని పార్కింగ్స్ ఉన్నాయో. అదే అక్కడనే అనమాట బావి ఉంది. అక్కడ నుంచి అక్కడనే 5 బకెట్ల స్నానం చేసి స్వామివారికి అభిషేకానికి కూడా నీళ్ళు అక్కడి నుంచి తీసుకొస్తారనమాట. ఇక్కడ చూడండి ఎంత పార్కింగ్కి ఎంత ప్లేస్ ఉందో అసలు. చాలా ప్లేస్ ఉంది. గుడి చాలా బాగుంది అసలు, చాలా పెద్దగా ఉంది అసలు. ఇవి రూమ్, అంటే స్నానాలు చేసిన వాళ్ళకి డ్రెస్సింగ్ చేంజ్ కోసం రూమ్ అనమాట. ఎంత పబ్లిక్ ఉన్నారు చూడండి. మేము వెళ్ళింది తొందరనే వెళ్ళినాం, మార్నింగే వెళ్ళినాం, కానీ ఇంత పబ్లిక్ ఉన్నారు. ఇంకా వస్తూనే ఉంటారంట. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో అక్కడ మంగళవారం, శనివారం, ఆదివారం అక్కడ భోజనాలు కూడా పెడతారనమాట. ఇక్కడ అది ఆ బావిలో నుంచి చేదుకొని స్నానాలు చేసి స్వామివారికి అభిషేకాలు చేస్తారు. ఆ చిన్న చిన్న గుండీలు ఉన్నాయి కదా, ఆ గుండీలతోని అభిషేకం చేయొచ్చు అనమాట మనము. ఇది గుడి చూడండి అసలు ఎంత బాగుందో. ఇక్కడ ఆవులు కూడా ఉన్నాయి. అసలు ఏమనట్లేవు, ఎంత మంచిగా అనిపిస్తుందో అసలు. అంటే గుడిని చూడగానే అదొక, అంటే లోపల ప్రశాంతత మనకి మనసుకి అంత బాగుందన్నమాట. ఇంకా అంకుల్కి అయితే మా సార్ బాగా చెప్పేసిండు, నంబర్ తీసుకున్నాడు. మాకైతే ప్రసాదాలు, ఇంకా మేము 3 ఫ్యామిలీస్ వెళ్ళినాం కదా, 3 ఫ్యామిలీస్కి ప్రసాదాలు ఇచ్చిందనమాట. ఇంకా తర్వాత కలుద్దాంలే అని చెప్పేసి మా సార్కి చెప్పిండు. ఇంకా అక్కడ అంకుల్తోని మాట్లాడేసి మేమైతే ఇంకా బయటకు వచ్చేసినాం అనమాట. అంకుల్ అయితే చాలా బాగున్నారు. మా సార్కి అయితే చాలాసార్లు చెప్పిండంట, ఇక్కడికి రండి, టెంపుల్ బాగుంటుంది, రెడ్డి రండి అని చెప్పేసి. కానీ ఇంకా మా సార్కి పాపం ఎప్పుడు కుదరలేదు. ఇప్పుడు అందరు ఫ్యామిలీతో కుదిరిందనమాట. ఇంకా హ్యాపీగా మేమైతే మంచిగా స్వామివారిని మంచిగా దర్శించుకొని ఇంకా బయటకు అయితే వచ్చేస్తున్నాం. మాకు ముందు ఈ టెంపుల్ గురించి ఏం తెలియదు కాబట్టి, అంటే ఏ ప్లాన్ లేదనమాట. జస్ట్ వెళ్ళి విజిట్ చేసుకొని, అంటే దర్శనం చేసుకొని వచ్చేద్దామని. కానీ నెక్స్ట్ టైం వెళ్ళిన తర్వాత మంచి అభిషేకం కూడా చేద్దామని చెప్పేసి అనుకున్నాము. అంటే మనం ఫస్ట్ మొక్కుకొని మన కోరికలు నెరవేరాలి కదా, ఆ కోరికలన్నీ నెరవేరిన తర్వాత మళ్ళీ ఫ్రీగా అన్నీ తెలిసినాయి కాబట్టి ఇప్పుడు ఏంది ఎట్లా అని చెప్పేసి అలానే వెళ్ళి పూజించుకుంటాం అనమాట స్వామివారిని. ఇక్కడ అసలు ఎండలు మాత్రం ఘోరంగా చంపుతున్నాయి. సో ఇంకా మా అన్నయ్యకి తెలిసిన ఒక డాబా దగ్గర ఆగి అక్కడ సోడా, టీ కోసం, మా అక్కకి ఫుల్ హెడేక్ అంటే టీ కోసం ఆగింది. నేను సోడా తీసుకున్నా, కొంచెం చల్లగా తాగుదామని చెప్పేసి. ఎండలు అయితే ఘోరంగా ఉన్నాయి అసలు. మార్నింగ్ 7-8 అయినా ఏదో మధ్యాహ్నం 1-2 అవుతున్నట్టున్న ఎండలు అసలు దారుణంగా ఉన్నాయి. మా అక్కని ఎత్తి పట్టుకుంది, ఆల్రెడీ హెడేక్ వస్తుందని చెప్పేసి. ఇంకా కంప్లీట్ అయిపోయింది, ఇంక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. ఇక్కడ రోడ్ సైడ్ డాబా బాగుంది, టీ అయితే చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు ఈ ఎండలకి ఊకే ఫ్రిడ్జ్లో వాటర్ ఎన్నని తాగుతామని చెప్పేసి మా అక్క కుండ తీసుకుంటుంది.
ఇంకా ట్యాప్ని చెక్ చేస్తున్నాం అనమాట. వాటర్ పోసి అంటే ట్యాప్ ఎట్లుంది ఏంటి అని చెప్పేసి అక్కడ వాటర్ పోసి చెక్ చేసి ఇస్తారనమాట. ఇంకొక కుండ అయితే తీసుకున్నాము. సో ఇది వీడియో అనమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.